నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం వల్ల కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోయాయి అన్నమాట. వివరాల్లోకి వెళితే ఈ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నప్పటికీ ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కువైట్ చమురు ఎగుమతులు నిలిచిపోయిన నేపథ్యంలో యుద్ధం వల్ల కలిగే ఆర్థిక నష్టాలు పరిష్కరించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏమి చేస్తుందని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. దీనికి తోడు రాబోయే 3 లేదా 4 నెలల్లో కువైట్ చమురు ఉత్పత్తి పూర్తిగా పునఃప్రారంభమవుతుందని చెప్పేసి కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ పేర్కొనడంతో ప్రభుత్వ బడ్జెట్ పైన యుద్ధ ప్రభావాన్ని తగ్గించడానికి అవసరమైన ఆర్థిక డిమాండ్లపైన ప్రశ్నలు లేవలెత్తుతూ ఉన్నారు. కువైట్ విశ్వవిద్యాలయంలోని అకౌంటింగ్ విభాగం ప్రొఫెసర్ మరియు డాక్టర్ సాదిక్ ఆల్ బాసాంగ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ యుద్ధం కారణంగా ప్రస్తుత బడ్జెట్ లోటు 14 నుంచి 20% చేరుకుంటుందని తాను అంచనా వేస్తున్నట్టు తెలిపారు. కువైట్ దేశంలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అంచనా వేస్తూ ఉన్న బడ్జెట్ లోటును తగ్గించడానికి చర్యలు మరియు ఆర్థిక సంస్కరణలు అమలు చేయడాన్ని తప్పనిసరి చేస్తుందని ఆయన సూచించారు. 3 నెలల పాటు కువైట్ చమురు ఎగుమతులు నిలిపివేయడం వల్ల కలిగే నష్టాలు గణనీయంగా ఉంటాయని, ఇది కువైట్ బడ్జెట్కు జీవనాధారమైన చమురు ఆదాయాలలో క్షీణతకు దారితీస్తుందని ఆయన నొక్కి చెప్పారు. అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ప్రాజెక్టులపైన మూలధన వ్యయం పైన దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఎందుకంటే భవిష్యత్తులో కువైట్ దేశ ఆదాయాలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రస్తుతం ఈ యొక్క యుద్ధం వల్ల 3 నెలల నుంచి కువైట్ ఎటువంటి చమురు ఎగుమతులు చేయలేదు, ఒక బ్యారెల్ చమురు కూడా అమ్మలేదని చెప్పేసి దీంతో కువైట్ దేశం ఆర్థికంగా చాలా నష్టపోయిందని చెప్పేసి ఆ యొక్క ఆర్థిక లోటును పూడ్చడానికి ఆర్థిక సంస్కరణలు అవసరమని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు నిపుణులు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.